కాల్ చేశారు అని నేను సర్ప్రైజ్ అయ్యేది కానీ వెయిట్ చేస్తూ ఉండేదాన్ని. లేదా మీడియా వాళ్ళకి నేనే ఒక ప్యాకేజ్ ఇచ్చి నేను క్రియేట్ చేసేదాన్ని. మరి అలాంటి ఏం చేయలేదు. ఎందుకంటే నాకు నిజంగా అంత నాలెడ్జ్ లేదు. అంత నాలెడ్జే ఉంటే పాలిటిక్స్‌లోకి వచ్చి 7 ఏళ్ళు అయింది. ఈ రోజు నేను ఢిల్లీలో ఏదో ఒక పొజిషన్‌లో కూర్చొని ఉండేదాన్ని తప్ప ఇలా మా ఇంట్లో కూర్చొని ఉండేదాన్ని కాదు. నాకు అంత స్ట్రాటజీస్ నిజంగా తెలియవు. కానీ నాకు స్ట్రాటజీస్ తెలుసు అని జనాలు అనుకుంటున్నారు కాబట్టి పీపుల్ థింకింగ్ దట్ ఐఎమ్ గ్రేట్ కదా! నాకు చాలా నాలెడ్జ్ ఉందని. మాధవీలతకి సినిమాలు లేవు కాబట్టి లైమ్ లైట్ లో ఉండాలనుకుంటుంది అనుకుంటే చాలా సంతోషం. లైమ్ లైట్ ఎవరికి వద్దు చెప్పండి. ఇప్పుడు నా కింద కామెంట్లు పెట్టి వాళ్ళు కూడా లైట్ లోకి వద్దామనే కదా. వాడి వాళ్ళు నేను కామెంట్ పెట్టే స్థాయిలో నేను లేను. నా వాళ్ళ వాడు కామెంట్ పెట్టే స్థాయిలో ఉన్నాడు కాబట్టి ఐఎమ్ హ్యాపీ ఫర్ దట్. మీరు బీజేపీలో సభ్యత్వం ఉన్న మహిళగా మీ బీజేపీ ఏపీ చీఫ్ పురంధేశ్వరి గారికి రాజ్ న్యూస్ వేదికగా ఏమైనా చెప్పాలనుకుంటున్నారా? తప్పకుండా. ఇందాక అదే అన్నాను కదా, అంటే ఒక మహిళా ప్రెసిడెంట్ అయి ఉండి తన పార్టీలో ఉన్న మహిళల మీద కామెంట్స్ చేసినప్పుడు ఆవిడ స్పందించి ఉంటే చాలా చాలా బాగుంటుంది. స్పందించకపోవడం అన్నది బాధాకరమైన విషయం అయినప్పటికీ కూడా నాకు ఎక్స్పెక్టేషన్స్ ఏమీ లేవు కాబట్టి నా మీద అని కాదు కానీ ఫర్దర్ బీజేపీ మహిళల మీద కామెంట్స్ చేసినప్పుడు స్పందన తెలియజేయడం అన్నది చాలా చాలా ముఖ్యమైనటువంటి అంశం. మీడియా ముందుకు వచ్చి తెలియచెయ్యాలి. కనీసం హార్ష్ పదాలు అక్కర్లేదు. చాలా మర్యాద పూర్వకంగా ఇలా మీరు మాట్లాడడం చాలా తప్పు అని సత్యకుమార్ గారు స్పందించారు కదా, అలా స్పందించి ఉంటే చాలా బాగుండేది. సో ఇప్పుడు మొత్తంగా వింటే మిమ్మల్ని అయితే ఎవరు డిస్టర్బ్ చేయలేరు అన్న క్లారిటీ అయితే వచ్చింది. కానీ వివాదం అయితే ఇంకొక మరికొన్ని రోజులైతే నడిచే పరిస్థితి ఉంటుంది. సో మీరు స్ట్రాంగ్గా ఉండాలని కోరుకుంటున్నాం. అట్ ద సేమ్ టైం మీరు మహిళా కమిషన్ ఫిర్యాదు చేస్తున్నారు కనుక అక్కడ కూడా సపోర్ట్ రావాలని అనుకుంటున్నాం. మరి ఆయన ఫిర్యాదు చేసిన కేసు పైన ఎలా ముందుకు వెళ్దాం అనుకుంటున్నారు? ఆల్రెడీ ఎవరు కేసు తీసుకోలేదండి. పోలీసులు కేసు ఏ చట్టం అంటే చెప్పండి, ఏ సెక్షన్ కింద తీసుకుంటారు చెప్పండి? అదే మాధవీలత గారు వ్యాఖ్యలు చేశారు. దాంతో తెల్లవారుజామున బీజేపీ నేతలు వచ్చి బస్సులు దగ్ధం చేశారని చెప్పేసి ఆయన పోలీసులు ఫిర్యాదు చేశారు. బస్సులు నేను కేసు పెట్టను అని ఆయనే చెప్పారు. కేసు పెడితే అక్కడ పోలీసులకు కూడా తెలుసు ఆ బస్సులు సొంతంగా తగలబెట్టుకున్నారు ఇన్సూరెన్స్ కోసం అన్న సంగతి. కాబట్టి ఆ విషయంలో నాకు ఎలాంటి సంబంధం లేదు కాబట్టి బస్సుల విషయంలో నాకేం తెలియదు. ఒకవేళ నా మీద కేసు పెడతారా, పెట్టుకోనివ్వండి. నేను చెప్పాను కదా, మళ్ళీ చెప్తున్నా, ప్రతి ఊరి పేరు చెప్పి ఊర్లో ఏదైనా జరుగుతుంటే మహిళల సంరక్షణ గురించి మళ్ళీ మాట్లాడతాను. 100 సార్లు మాట్లాడతా, 1000 వీడియోలు చేస్తా, 1000 కేసులు పెట్టుకోమని చెప్పండి నా మీద. సో మహిళల సేఫ్టీ గురించి కానీ లేకపోతే మీరు ఒక సందేశం ఇవ్వాలనుకున్న వీడియోస్ విషయంలో వెనకైతే తగ్గేది లేదు అసలు. ఐఎమ్ వెరీ బ్రేవ్, ఐఎమ్ వెరీ స్ట్రాంగ్. నాకు వెనకాల ముందు ఎవరు సపోర్ట్ లేరు. నా సపోర్ట్ నేనే. నాకున్న ఒకే ఒక సపోర్ట్ నేను నమ్ముకున్న ధర్మము, నేను నమ్మిన నా శ్రీకృష్ణుడు తప్ప నా వెనకాల ఎవ్వరూ లేరు. రైట్ మాధవీలత గారు, మీరు ఇంతే స్ట్రాంగ్గా ఉండాలి. ఇంకా ఎందుకంటే ఇంకో 2-3 డేస్ కూడా ఇది ఇలా ట్రెండింగ్లో నడుస్తుంది కనుక మీకు ఆ మోరల్ సపోర్ట్ ఉండాలి. మీకు మీరు ధైర్యంగా ఎలాగో ఉన్నారు కాబట్టి ఆ సపోర్ట్ ఉండాలని మేము కూడా కోరుకుంటున్నాం. మీరు కూడా మహిళా కమిషన్కి వెళ్తారంటున్నారు కనుక అక్కడ కూడా ఫుల్ సపోర్ట్ ఉండాలని రాజ్ న్యూస్ ద్వారా మేము కూడా ఆశిస్తున్నాం. థ్యాంక్ యూ సో మచ్ అండి.